అందరు హాయ్ చెప్పరా. హాయ్ బాగా చెప్పండి బ్రో. ఏం బ్రో బ్రో అందరూ ఈ ఊరేనా? బ్రో ఈ విగ్రహం స్పెషల్ ఏంటి బ్రో? గుడి స్పెషల్ మా తాతోళ్ళ కాడి నుంచి వచ్చింది, కానీ మా తాతోళ్ళకి తెలుసు, మా తెలియదు. ఓకే బ్రో. ఇప్పుడు అందరూ జాబ్ చేస్తున్నారు కదా బ్రో? ఏం జాబ్ బ్రో? అందరూ ఐటీలో. ఓకే. మీరు చిన్నప్పుడు చాలా పొడుపు కథలు వింటా ఉంటారు కదా సరదాగా, ఇప్పుడు కూడా అలాంటి పొడుపు కథలు మీకు అని తెలుసుంటే ఒకరు చెప్పండి బ్రో, ఒకరు చెప్తారు. అలాంటి పొడుపు కూడా సరదాలకే మేము ఎన్నో చెప్తాము. అదే బ్రో చెప్పు. అలాగే అది సరదాగా చెప్పు బ్రో. సరదాకి ఏముంది బ్రో ఇంక చెప్పేదానికి, అట్లా సడన్ గా అడిగితే చెప్తాను. ఏదో ఒకటి బ్రో. ఒక పొడుపు కథ వేస్తా బ్రో. ఎక్కడ పోయినా కానీ ఇద్దరు దేవుళ్ళు మనకి ఎప్పుడు కనబడతా ఉంటారు అనమాట. ఎవరు ఆ దేవుళ్ళు? ఇద్దరు దేవుళ్ళు అంటే ఆకాశ దేవుడు, భూదేవుడు. ఎవరు బ్రో? మీరు బ్రో స్పెషల్ పర్సన్. ఆలోచిస్తాను. ఆలోచిస్తానా? మనం ఏ దేశానికి వెళ్ళినా కానీ ఎక్కడ పోయినా కానీ ఇద్దరు దేవుళ్ళు మనకు కనబడతా ఉంటారు. అంతే, వాళ్ళే కదా. పొగలో రాత్రి లేదా సూర్యచంద్రుడు, అంతే. మనం ఎక్కడ పోయినా వాళ్ళే కదా ఉండేదా. అన్న జై బాలయ్య అన్న. అది జై బాలయ్య. యాక్చువల్ ఏంటంటే జై బాలయ్య అన్న కారణం, అందరు హీరోలు జై బాలయ్య బాబు అంటే ఇష్టం కదా, సో అందరి దగ్గర జై బాలయ్య అనిపిస్తారు అనమాట. సో అలానే ఏంటంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇది అడగచ్చు అడగకూడదు వదిలేనులే. నువ్వు ఒరిజిన్ అని అడుగుతావు. 100% కాదు అన్న. సరే అరే వచ్చన్నా వాని పెళ్లి కొడుకు ఉన్నాడు వర్జిన్ అంటే నా సరే ఆ క్వశ్చన్ వదిలేదు వచ్చేనా, ఆ క్వశ్చన్ అడగలే ఇంకా. నా రాహన్న సరదాగా ఉంటుంది. నా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లవర్ ఎప్పుడు వేస్తా ఉంటే వేయమనే చెప్తుంది కానీ ఆపదని చెప్పదు, ఏంటన్నది? మిషనా? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. బాగా చెప్పారా, కానీ ఆన్సర్ అయితే అది కాదు. వేసా అంటే ఏమైనా డబ్బులు ఖర్చు అదే డబ్బులే కదా ఎక్కువ వేసేది లవర్లకి మనమా.